నేను ఎందుకు వచ్చారనుకుంటున్నారా? మీ అందరి కోసం ఒక కథ తీసుకొచ్చా. అదే ఆ కథ ఏంటంటే, ముందుగా అందరికీ నమస్కారం. ఆడపిల్ల అంటేనే అందరికీ శక్తి, ధైర్యం ఇచ్చేది. ఆడపిల్ల గురించి చులకనగా చూసేవారు కాదు. ఆడపిల్ల ముఖ్యమైన వచ్చి ఆడపిల్లల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడారు. అందుకే ఆడపిల్ల గురించి ఒక కథ తీసుకొచ్చా. అదే ఆడపిల్ల జీవిత కథ. ఆడపిల్ల అంటే నాకు శక్తి. అలాంటి ఆడపిల్లని చులకనగా చూసే మగవాళ్ళకే ఇది ఒక పెద్ద కథ. ఇదే ఆడపిల్ల జీవితమైన కథ. ఇది ఆడపిల్ల గురించి. ఎవ్వరు కూడా ఆడపిల్లని తక్కువ అంచనా వేయకూడదు. ఆడపిల్ల అంటేనే మనకి అమ్మ ఇచ్చే అమ్మది, మనకి పాలిచ్చే అమ్మ, మనల్ని పుట్టించి జన్మనిచ్చిన అమ్మకే ద్రోహం చేయాలని చూసే మగవాళ్ళకి చాలా బాగుంది. ముందు మనం పాత్రలను పరిచయం చేసుకుందాం. ఈవిడే మన హీరోయిన్ సంధ్య గారు. ఈవిడికి చాలా భక్తి ఎక్కువ. అలాగే వాళ్ళ అమ్మకి కూడా చాలా భక్తి ఎక్కువ. వాళ్ళ అమ్మలా చాలా భక్తి ఎక్కువ. ఇక మర్చిపోయా, వాళ్ళ సంధ్య వాళ్ళ అమ్మని పరిచయం చేయడం మర్చిపోయాను. గోవింద హరి గోవింద. ఇప్పుడైనా భక్తి గురించి చెప్తారా? ఏమైందమ్మా? ఈవిడే సంధ్య వాళ్ళ అమ్మగారు. పేరు లక్ష్మి. భక్తి ఇంకా ఎక్కువ. నమస్కారం అండి. అయ్యో, అసలైన వాడిని మర్చిపోయాం. చూసారా ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే నమస్తే. ఈమె మన సంధ్య వాళ్ళ నాన్నగారు. చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. ఒకసారి మీరే మాట్లాడండి. సంధ్య అని మీరు ఎప్పుడైనా బాగా చూస్తున్నారా? మీరు సంధ్య ఇక్కడికి రావడానికి, మీరు ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారా? లేదు. సరే, చూసారు కదా మీరే ఎలా ఉన్నారు. అన్నిటికన్నా మనం మర్చిపోయాము ఒకడు. అదే సంధ్య వాళ్ళ తమ్ముడిని. అన్ని పరిచయం చేసి ఆ అల్లరి పిల్లలన్నీ పరిచయం చేసుకో.